క్షమాపణలు చెప్పిన నటుడు శివాజీ. పొరపాటు జరిగింది, క్షమించండి అంటూ ఎక్స్ వేదికగా క్షమాపణ చెప్పిన నటుడు శివాజీ. తన వ్యాఖ్యల పట్ల శివాజీ క్షమాపణలు చెప్పారు. మంచి మాటలు చెప్పే ఉద్దేశంలో 2 అసభ్య పదాలు దొరలాయని, వాటి వల్ల ఎవరి మనోభావాలైన దెబ్బతింటుంటే క్షమించమని కోరారు. హీరోయిన్ అందం వాళ్ళ వేసుకునే డ్రెస్లోనే ఉంటుందంటూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్స్ వేదికగా ఆయన ఒక వీడియో క్షమాపణ చెప్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఇటీవల పలువురు హీరోయిన్స్ ఇబ్బంది పడిన సందర్భాన్ని ఉద్దేశిస్తూ దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో 4 మంచి మాటలు చెప్తూనే 2 అసభ్య పదాలు ఉపయోగించా. వాటి వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. బయటకు వెళ్ళినప్పుడు మంచి దుస్తులు వేసుకొని ఉంటే మీకు ఇబ్బంది ఉండేది కాదేనేమో అనే ఉద్దేశం కొద్దీ చెప్పాను. ఎవరిని అవమానపరచాలని కాదు, ఎవరిని కించపరచాలని కాదు. ఏదైనా 2 అసభ్య పదాలు దొర్లాయి, అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నా. స్త్రీ అంటే శక్తి, నేను అమ్మవారిగా భావిస్తా. ప్రస్తుత సమాజంలో మహిళలను తక్కువ చేసి చూస్తున్నారు. ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నా, మంచి ఉద్దేశంతో చెప్పా తప్ప ఎవరిని అవమానించపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. ఇండస్ట్రీలో మహిళల మనోభావాలు దెబ్బతిని ఉంటే మీ అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా అనేసి ఎక్స్ వేదికగా వీడియోను విడుదల చేశారు నటుడు శివాజీ.